హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మన వెహికల్కి సంబంధించినటువంటి చిన్న చిన్న సర్వీసెస్ మనమే ఇంటి దగ్గర చేసుకుంటే మనకు కొంత అమౌంట్ అయితే సేవ్ అయ్యే అవకాశం ఉంటుంది. దానిలో భాగంగానే మనం మన కార్లో ఉన్నటువంటి వివిధ ఫిల్టర్స్ను కూడా తరచుగా మనం క్లీన్ చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్. దానిలో ముఖ్యమైన ఫిల్టర్స్ ఏంటంటే ఏసీ ఫిల్టర్ కానివ్వండి, లేదా ఏసీ బ్లోయర్, ఏసీ ఫ్యాన్ అంటారు దాన్ని, అది కానివ్వండి, లేదా ముఖ్యమైనటువంటి ఎయిర్ ఫిల్టర్ కానివ్వండి, మనం తరచుగా క్లీన్ చేస్తూ ఉండాలి. దానిలో భాగంగా ఈరోజు మనం కారు యొక్క ఎయిర్ ఫిల్టర్ని ఏ విధంగా క్లీన్ చేసుకోవాలో తెలుసుకుందాం. దానికంటే ముందు ఎయిర్ ఫిల్టర్ గురించి తర్వాత సంగతి, కానీ అసలు ఎయిర్తో అవసరం ఏముంది, కారులో ఎయిర్తో అవసరం ఏముందని చెప్పేసి చాలామందికి డౌట్ రావచ్చు. ఫ్రెండ్స్, పదార్థాలు మండటానికి ఖచ్చితంగా ఆక్సిజన్ కావాలి. ఈ ఆక్సిజన్ ఎక్కడ ఉంటుంది? గాల్లోనే 21% ఆక్సిజన్ ఉంటుంది. కాబట్టి మన ఇంజన్లో గనక ఎంత ఎక్కువ ఎయిర్ని కనుక పంపిస్తే అంత ఎక్కువ ఫ్యూయల్ అనేది బర్న్ అవుతుంది. అదే పెట్రోల్ ఇంజన్ చూసినట్లయితే, పెట్రోల్ ఇంజన్స్లో ఏం జరుగుతుందంటే పెట్రోల్ కమ్ ఎయిర్ ఈ రెండు మిక్స్ అయ్యి సిలిండర్లోకి వెళ్తుంది. ఆ సిలిండర్లో ఇవి రెండు కూడా కంప్రెస్ అయిన తర్వాత అక్కడ మనకి స్పార్క్ ప్లగ్ ద్వారా మండించబడి పెట్రోల్ ఇంజిన్ అనేది బర్న్ అవుతుంది. దాని ద్వారా పవర్ అనేది జనరేట్ అవుతుంది. అదే డీజిల్ ఇంజిన్లో చూసినట్లయితే ఓన్లీ ఎయిర్ మాత్రమే సిలిండర్లోకి వెళ్తుంది. ఆ ఎయిర్ కంప్రెస్ అయ్యేటప్పుడు ఫ్యూయల్ ఇంజెక్టర్ ద్వారా డీజిల్ అనేది వెదజల్లబడుతుంది. ఆ డీజిల్ అండ్ ఎయిర్ మిక్చర్ రెండూ కూడా కంప్రెస్ అయ్యి వాటి యొక్క ఘర్షణ ద్వారా ఉత్పత్తి అయ్యేటువంటి వేడి ద్వారా అక్కడ బర్న్ అవుతుంది. అక్కడ కూడా పవర్ జనరేట్ అవుతుంది. అంటే మొత్తం మీద ఇంజన్లోకి మనం ఎంత ఎక్కువ స్థాయిలో గాలిని పంపిస్తే, ఎయిర్ని పంపిస్తే, ఆ ఎయిర్లో ఉన్నటువంటి ఆక్సిజన్ని వాడుకొని ఆ ఇంజన్లో ఉన్నటువంటి ఆయిల్ అనేది అంత ఎక్కువగా బర్న్ అవుతుంది. ఆ ఇంజన్ అనేది అంత ఎఫిషియెంట్గా ఉండే అవకాశం ఉంటుంది. సో దీని అంతటికి ముఖ్య కారణం ఏంటంటే ఎయిర్. మరి ఆ ఎయిర్ అనేది ఎలాంటి ఎయిర్ అయినా ఒకేసారి ఇంజిన్లోకి వెళ్ళొచ్చా అంటే అలా కాదు ఫ్రెండ్స్. చాలా ప్యూరిఫైడ్ ఎయిర్ అనేది మనం ఇంజిన్లోకి వెళ్ళాలి. ఆ ఎయిర్లో ఎలాంటి నలకలు కూడా ఉండకూడదు. మరి సో ఎలాంటి దుమ్ము ధూళి నలకలు లేనటువంటి ఎయిర్ ఇంజన్లోకి వెళ్ళటానికి ఎయిర్ ఫిల్టర్ అనేది మనకి యూజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మన బయట వాతావరణంలో ఉన్నటువంటి గాలిని ఈ ప్రాంతం ద్వారా లోపలికి ఇంజన్ అనేది తిరుగుతూ ఉన్నప్పుడు గాలిని లోపలికి లాక్కుంటుంది. ఈ వెళ్ళినటువంటి గాలి ఇక్కడ ఫిల్టర్ చేయబడుతుంది. ఇక్కడ మనకి ఎయిర్ ఫిల్టర్ ఉంటుంది. ఈ ఎయిర్ ఫిల్టర్ని మనం ఓపెన్ చేయడానికి ఇక్కడ 4 స్క్రూస్ ఉంటాయి. అయితే ఎయిర్ ఫిల్టర్ అనేది ఈ కార్లో ఈ ప్లేస్లో ఉంది. అన్ని కార్స్లో కూడా ఇదే ప్లేస్లో ఉండాలని లేదు ఫ్రెండ్స్. కొన్ని కార్స్లోనైతే ఈ ఏరియాలో ఉంటుంది, కొన్ని కార్స్లో ఈ ఏరియాలో ఉంటుంది. అదేవిధంగా ఈ ఎయిర్ ఫిల్టర్ యొక్క డిజైన్ కూడా అన్ని కార్స్లో ఒకే విధంగా ఉండాలని లేదు. సో ఇక్కడ ఫిల్టర్ అయినటువంటి ఎయిర్ మరి తిరిగి ఈ ప్రాంతం నుంచి ఇలా ఇంజన్లోకి వెళ్తుంది ఫ్రెండ్స్. ఇంజన్లోకి వెళ్ళి ఎయిర్ అండ్ ఆయిల్ రెండు మిక్స్ అయ్యి అక్కడ బర్నింగ్ జరిగి పవర్ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక మనం అసలు విషయానికి వద్దాం. ఈ ఎయిర్ ఫిల్టర్ మనం ఓపెన్ చేయడానికి ఇక్కడ జస్ట్ మనకి చూడండి, ఇక్కడ స్టార్ స్క్రూ డ్రైవర్ ఒకటి కావాల్సి ఉంటుంది. ఈ 4 బోల్ట్లను కనుక మనం రిమూవ్ చేసినట్లయితే మనకి ఎయిర్ ఫిల్టర్ కనిపిస్తుంది. చాలా సింపుల్గా ఉంటుంది. మనకి పెద్ద ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఏముండదు దీనికి. ఈ స్క్రూస్ మనం లూజ్ చేసుకున్న తర్వాత జస్ట్ మనం ఇలా తీసేస్తే మనకి ఇది పైకి వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, దీనికంటే ముందు మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ సెన్సార్ని కూడా మనం రిమూవ్ చేయాలి ఫ్రెండ్స్. సెన్సార్ కింద ఒక లాక్ బటన్ ఉంటుంది. ఆ లాక్ బటన్ తోటి ఇలా లాగేస్తే మనకి సెన్సార్ ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఇది మనకి ఎయిర్ ఫిల్టర్. ఈ ఎయిర్ ఫిల్టర్ యొక్క పై భాగం మనం చూసినట్లయితే చాలా క్లీన్గా కనిపిస్తుంది కదా. మీకు ఇప్పుడు దీని యొక్క అడుగు భాగం చూపిస్తా. చూడండి ఎంత డర్టీగా ఉంటుందో. చూడండి ఫ్రెండ్స్, అడుగు భాగం చూసినట్లయితే పై భాగానికి అడుగు భాగానికి ఉన్న తేడా చూశారు కదా, చాలా నల్లగా కనిపిస్తుంది కదా. ఇగో చూడండి, ఇక ఆకులు దుమ్ము ధూళి ఇక్కడ బాగా డస్ట్ పట్టేసింది.
ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి బయట వాతావరణంలో ఉన్నటువంటి గాలి ఈ ప్రాంతం నుంచి ఇక్కడికి వస్తుంది. మనకి ఎయిర్ ఫిల్టరు ఇలా కిందకు ఉంటుంది కాబట్టి ఈ కంప్రెస్ అయినటువంటి ఎయిర్ ఈ ఫిల్టర్ నుంచి పైకి వస్తుంది అనమాట. దుమ్ము ధూళి ఉన్నటువంటి ఎయిర్ ఫిల్టర్ ఈ ప్రాంతంలో క్లీన్ అయ్యి ఇక్కడ నుంచి ఎయిర్ అనేది పైకి వస్తుంది. సో అందుకనే పైన క్లీన్గా ఉంది, కింద డస్ట్ పట్టేసి ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ క్లీన్ అయినటువంటి ఈ ఎయిర్ అనేది ఇక్కడ క్లీన్ అవుతుంది కదా, ఇది పైన ఇలా ఉంటుంది. ఇక్కడ క్లీన్ అయినటువంటి ఎయిర్ ఇక్కడ నుంచి మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి ఈ ప్రాంతం నుంచి లోపలికి వెళ్ళి అక్కడ నుంచి ఇంజన్లోకి వెళ్ళి ఆయిల్తో మిక్స్ అయ్యి బర్న్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఈ ఎయిర్ ఫిల్టర్ని మనం క్లీన్ చేయటం చాలా ఈజీ. ఈ ఎయిర్ ఫిల్టర్ని మనం క్లీన్ చేయాలంటే మనం ఏదైనా బ్రష్ తీసుకొని క్లీన్ చేయొచ్చు, లేదా వ్యాక్యూమ్ క్లీనర్తో క్లీన్ చేయొచ్చు. ఇవన్నీ కనుక అందుబాటులో లేవనుకోండి, ఏదైనా రోడ్డు కానీ లేదా సర్ఫేస్ క్లీన్గా ఉన్నటువంటి ఏరియా దగ్గర మనం ఒక్కసారి ట్యాప్ చేసినట్లయితే ఈ డస్ట్ మొత్తం పోతుంది. ఒకసారి అది కూడా చూపిస్తారు అండి ఫ్రెండ్స్. మరి మనకు బలం ఉంది కాదని చెప్పేసి బాగా గట్టి కొట్టదు ఫ్రెండ్స్. ఇది పేపర్ ఫిల్టర్. ఈ పేపర్ ఫిల్టర్ చిరిగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. సో కొంచెం జెంటిల్గా కొట్టండి. చూడండి ఎంత డస్ట్ వచ్చిందో, చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ఎంత డస్ట్ ఉందో. ఫ్రెండ్స్ చూడండి చాలా వరకు క్లీన్ అయింది. ఇంకా బాగా క్లీన్ అవ్వాలంటే మనకి కొంచెం ఎయిర్ ప్రెషర్ తోటి లేదా వాక్యూమ్ క్లీనర్తో కనుక చేసినట్లయితే ఇంకా ఎక్కువ క్లీన్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు అవి అందుబాటులో లేదు కాబట్టి మీకు చూపించడానికే కాబట్టి ఇంతవరకు మాత్రమే క్లీన్ చేసుకోగలిగాం. ఇది పేపర్ ఫిల్టర్. మనకి బైక్స్లో చూసినట్లయితే స్పాంజ్ ఫిల్టర్ ఉంటుంది. ఆ స్పాంజ్ ఫిల్టర్ని అయితే మనం రిమూవ్ చేసి పెట్రోల్లో మనం క్లీన్ చేసుకొని వెంటనే మనం ఫిట్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీనికి అలా చేయడానికి లేదు ఫ్రెండ్స్. మనం ఎయిర్ ప్రెషర్ని యూజ్ చేసి దీన్ని మనం క్లీన్ చేసుకుంటే ఇంకా నీట్గా వస్తుంది. చూడండి ఇంకా డస్ట్ ఉంది దీంట్లో. చూడండి ఇంకా ఉంది. ఓకే ఫ్రెండ్స్, మనం క్లీన్ చేసుకున్నటువంటి ఎయిర్ ఫిల్టర్ని మళ్ళీ యథావిధిగా ఇక్కడ పెట్టేసుకొని జస్ట్ ఏం లేదు, ఆ 4 స్క్రూస్ని మనం టైట్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఫైనల్గా మనం సెన్సార్ కూడా కనెక్ట్ చేసేసుకుందాం. ఎస్, అయిపోయింది ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ చాలా సింపుల్. ఎయిర్ ఫిల్టర్ అనేది క్లీన్ చేసుకోవటం ఈ ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది. అయితే చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే అసలు ఎయిర్ ఫిల్టర్ పాడైపోతే మనం చేంజ్ చేయకపోతే లేదా చిరిగిపోయినా ఎలాంటి సమస్యలు వస్తాయని చెప్పేసి చాలామందికి డౌట్ వస్తుంది. ఫ్రెండ్స్ ఎయిర్ ఫిల్టర్ కనుక పాడైనా చిరిగిపోయినా ప్యూరిఫైడ్ ఎయిర్ అనేది ఇంజిన్లోకి వెళ్ళదు. ఆ వెళ్ళేటువంటి ఎయిర్లో డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కాబట్టి ఏం జరుగుతుందంటే ఇంజిన్లో బోర్లో ఉన్నటువంటి ఆ పిస్టన్కి ఆ బోర్ సిలిండర్కి మధ్య రాపిడ్ అనేది ఏర్పడటం ద్వారా మనకి అక్కడ నుంచి ఆయిల్ అనేది లీకేజ్ అవుతుంది. అప్పుడు ఏం జరుగుతుందంటే వెహికల్ అనేది త్వరగా బోర్కి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, మైలేజ్ తగ్గుతుంది, కారు యొక్క ఇంజన్ పెర్ఫార్మెన్స్ కూడా చాలా తేడా వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. సో తప్పనిసరిగా మనం ఎయిర్ ఫిల్టర్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. 20 నుంచి 25,000 వరకు మనం ఎయిర్ ఫిల్టర్ని చేంజ్ చేస్తూ ఉండాలి. ఎవ్రీ 5,000 కిలోమీటర్స్కి మనం ఎయిర్ ఫిల్టర్ని క్లీన్ చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేసుకోవటం చాలా ఈజీ. దీని తర్వాత ఏసీ ఫిల్టర్ ఏ విధంగా క్లీన్ చేసుకోవాలి, ఏసీ ఫ్యాన్ బ్లోయర్ని ఏ విధంగా క్లీన్ చేసుకోవాలి అనే వీడియో నెక్స్ట్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా. ఈ వీడియోలో నేను అందించిన ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగకరం అనిపిస్తే నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. తెలుగు కార్ రివ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.